మా దర్శనం అయిపోయింది, తిన్నాం, చేసినాం. రెస్ట్ అయితే ఒక 1 అవర్ అయితే రెస్ట్ అయితే తీసుకున్నాం. ఆ తర్వాత ఇక ఇక్కడ గుట్ట పైన కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి. ఆ టెంపుల్స్ అన్ని చూద్దామని చెప్పేసి అయితే ఇక జీప్ అయితే మాట్లాడుకుని అయితే వెళ్తున్నాం. అయిపోయిన తర్వాత ఇక మనకైతే ట్రైన్ వచ్చేసి అయితే 6 o'clock ఉన్నది. మళ్ళీ ట్రైన్ కోసం అని చెప్పేసి కిందికి వెళ్ళాలి. మనకి ఇవన్నీ చూసేసరికి మనకి టైం వచ్చేసి ఒక 1 o'clock అయితే అవుతుంది. ప్రజెంట్ వచ్చేసి 9 అవుతుంది. చలో లెట్స్ గో. మీకు అన్నీ చూపిస్తా, షార్ట్ కట్లో చూపిస్తా. మొత్తం లెంత్ వీడియో మాత్రం చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేసి ఒక్కొక్క ప్లేస్ అనేది ఎట్లా ఉంటుందో దాని గురించి అయితే మీకు చెప్తూ చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఒక్కసారి అయితే లొకేషన్ అయితే చూసుకోవచ్చు. వేరే లెవెల్ అసలు. మొత్తం రెడ్ శాండిల్ ట్రీసే, ఎటు చూసినావే. చాలా బాగుంది కదా లొకేషన్ అయితే. ప్రజెంట్ మనం వచ్చేసి అయితే శ్రీవారి పాదాలు అయితే చూద్దామని చెప్పేసి అయితే వచ్చినాం. ఫస్ట్ లొకేషన్ వచ్చేసి ఇతను మనకు ఒక 6 లొకేషన్స్ చూపిస్తా అని చెప్పిండు. మా దగ్గర నుంచి అయితే ఒక 160 అలా ఛార్జ్ చేసిండు. ఇది ఒక్కసారి లొకేషన్ చూసుకోవచ్చు, వేరే లెవెల్ అసలు. మామూలుగా లేదు లొకేషన్ అయితే. మనకి ఎటు చూసినా రెడ్ శాండిల్ ట్రీసే. మనం ఒక్కసారి అయితే తీసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా జనాలు అయితే పక్కు ఉంటారు. ఇక్కడ మీద వచ్చేసి అయితే ఉంటాయట శ్రీవారి పాదాలు. ఇది వచ్చేసి బాబు కింద దిగాలమ్మా. బాబు మీ చెల్లు లాగేసి గాయ్స్, ఇది వచ్చేసి అయితే శీలా తోరణం న్యాచురల్ స్టోన్ ఆర్కిటెక్చర్ అయితే. మనకైతే ఇక్కడైతే స్టోన్స్తో ఆర్కిటెక్చర్ అయితే చేయబడుతుంది. అవి మనం చూద్దాం, మీకు నేను చూపిస్తా. ఓకేనా గాయ్స్, చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఒక్కసారి అయితే స్టోన్ చేసుకోవాలి, డిఫరెంట్ ఉంది కదా. ఇది వచ్చేసి అయితే నాకు తెలిసి వర్షంకి అయితే ఇలా స్టోన్ వచ్చేసి అయితే వర్షంకి అయితే ఇలా అయింది అనుకుంటున్నాను నేనైతే. ఒక్కసారి మనకి ఇక్కడ భలే ఉంది కదా శిలా తోరణం. డిఫరెంట్ యూనిక్ రాక్ స్ట్రక్చర్. ఇవి కూడా సహజంగా మేడైన డిఫరెంట్ బర్డ్స్. వచ్చేసి అయితే నెమలి అయితే ఉంది, మన నేషనల్ బర్డ్. దాంతోపాటు కాకి, కోడి అన్నీ ఉన్నాయి, పావురాలు. గణేష్ నమో భగవతే వాసుదేవాయ. విష్ణు మహర్షి అక్కడ ఇంకా మనకు శ్రీదేవి ఉన్నది, కాకపోతే మనకు వీడియోలో క్యాప్చర్ అవుతలేదు. ఇప్పుడు చూడండి, అక్కడ వచ్చేసి భూదేవి. గరత్మంతుడు.
లక్ష్మీదేవి. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి చాలా రాక్స్ అయితే ఉన్నాయి. వీటికి నేమ్స్ అనేది అయితే లేదు, చాలా అంటే చాలా ఉన్నాయి. ఒక్కసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు వీడియోలో. చాలా రాక్స్ అయితే ఉన్నాయి, నేమ్స్ అయితే లేవు. శ్రీదేవి, శ్రీముఖి, గజవాహనం, సింహం, లతింగి, గరుడ. ఇక్కడ మనకు తీసుకోవచ్చు, చాలామంది ఉన్నారు. శ్రీ భక్త ఆంజనేయ స్వామి, శ్రీ ఏకదంత గణపతి, శ్రీ సింహముఖి గణపతి, సిద్ధి బుద్ధి గణపతి, శ్రీ నాట్య గణపతి. గైస్ ఓకేనా, ఇది అన్నట్టు మన బాయ్ ఫ్రెండ్స్. సారీ చాలా మంది భక్తులు అయితే చూడటానికి వచ్చారు. వచ్చేసి అయితే లాస్ట్ లొకేషన్ ఆకాశగంగా. ఇక నడవాలి లోపలికి. ఎన్ని మెట్లు ఉంటాయో ఏమో, మా వాళ్ళు నేను చిన్నప్పుడు వచ్చిన, ఇప్పుడు నాకు గుర్తులేదు. చూద్దాం. ఆకాశగంగా మనకు ఈ భాష రాదు కానీ ఇంకో 2-3 రోజులు మనం ఇట్లా లోపలికి నడుచుకుంటూ పోవాలి. ఇట్లా మెట్లు అయితే ఉంటాయి మనకి. చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి పక్కన. థ్యాంక్ యూ బాస్. చూసుకోవచ్చు మనకు అక్కడ ముందల హనుమాన్ అయితే ఉన్నాడు. ఫైనల్ గా 4 చూడడం అయితే జరిగింది. ఇప్పుడే ఆకాశగంగని అయితే దర్శనం చేసుకున్నాం. యాక్చువల్ గా కిందికి అయితే వెళ్ళడానికి అయితే గేట్లు అయితే ఉంటాయి. ఆ గేట్ అయితే క్లోజ్ చేసిళ్ళు. ఆ గేట్ క్లోజ్ చేయడం వల్ల మనకైతే వ్యూ అనేది అయితే మిస్ అయిపోయింది. ఎందుకంటే ఇట్లా పైన నుంచి వాటర్ వస్తాయి, చూస్తే వేరే లెవెల్ ఉంటాయి, అంటే లైక్ వాటర్ ఫాల్. బట్ అది చూడలేకపోయాం. అయితే లాస్ట్ ఫైనల్గా పాపనాశి గంగ. ఇప్పుడు ఇంతకుముందు అయితే ఆకాశగంగని అయితే చూసినాం, ఇప్పుడు పాపనాశి గంగ. ఇది అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్ కింద తిరుపతికి వెళ్ళడమే. అక్కడ కింద కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఆ టెంపుల్స్ కూడా మీకు వచ్చేసి చూపిస్తా. ఓకేనా గైస్, లెట్స్ గో. గైస్ ఆల్మోస్ట్ సగం అయితే నడిచినాం. పాప నాశనం పోలేతో నాశనం. మన మీద ఏదైనా చెడు కానీ ఏదైనా ఉంటే ఈ గంగలో మనం నీళ్లు చల్లుకుంటే ఆ పాప నాశనం అనేది పోతాయని చెప్పేసి ఒక చిన్న నమ్మకం. అందుకని చెప్పేసి అయితే అందరూ ఈ గంగకి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీదికి వెళ్ళి అయితే వాటర్ అయితే వస్తున్నాయి. ఈ వాటర్ అనేది అయితే మనమైతే మీద చల్లుకుంటే మనం చేసిన పాపాలన్నీ అయితే పోతాయని చెప్పేసి అయితే ఒక చిన్న నమ్మకం. ఆల్మోస్ట్ ఇక్కడ మనం అందరం చేసుకోవచ్చు. అందరూ స్నానాలు అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసి అయితే టెంపుల్. వచ్చేసి అయితే హనుమాన్ టెంపుల్. ఇక్కడ ఫస్ట్ మన హనుమాన్ని దర్శనం చేసుకున్న తర్వాత లోపలికైతే వెళ్ళాలి. ఇది వచ్చేసి అయితే టెంపుల్ యొక్క ఎంట్రన్స్. వచ్చేసి అయితే కర్ల తీర్థం. ఒక్కసారి మనకైతే వాటర్ ఫాల్స్ చేసుకోవచ్చు. వాటర్ వచ్చేసి చాలా హైట్ నుంచి అయితే వాటర్ అయితే వస్తున్నాయి. ఒక్కసారి మీరు చూడండి, కనిపిస్తుందా?
ఇక్కడ మనం కింద వేసుకోవచ్చు. చాలామంది అయితే వాటర్ ఫాల్స్ కింద అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి అయితే కప్పెట్ చేసాం. తిరుపతి వస్తే ఈ టెంపుల్ మాత్రం తప్పక విజిట్ చేయండి. ఇక్కడ మనకి వచ్చేసి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, అలాగే ఇటు పక్కన వచ్చేసి అయితే ఇది కపిలేశ్వర స్వామి దేవాలయం. ఓకేనా ఫ్రెండ్స్, వస్తే మాత్రం పక్క ఈ 2 టెంపుల్ని అయితే మిస్ చేయకండి. ఫైనల్గా మొత్తం తిరుపతి టూర్ అయితే అయిపోయింది. ఇక ఇప్పుడు వచ్చేసి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. రైలు కోసం అని చెప్పేసి, ట్రైన్ కోసం అని చెప్పేసి అయితే కొంచెం హెల్త్ అనేది అయితే మొత్తం తెలుసు కదా, ట్రిప్స్కి వెళ్తే ఎట్లా ఉంటుందో, టైంకి ఫుడ్ అంటే కొంచెం బాగుంటుంది కదా. మనం ఏదైనా ప్లేస్ విజిట్ చేయాలంటే మనకు ఫుడ్ని పక్కన పెట్టేసి తిరగడం అయితే జరుగుతుంది కదా. సో అట్లా అని చెప్పేసి అయితే కొంచెం లైట్గా, ఎందుకంటే నాకు నిన్న నైట్ మొత్తం నిద్ర లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనము నైట్ నిన్న దర్శనంకి వెళ్ళినాం. 12కి క్యూ లైన్లో మనం ఎంటర్ అయితే మార్నింగ్ 5 కల్లా బయటకు వచ్చినాం. సో నిద్ర లేకపోతే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు పరిస్థితి. నిద్ర లేదు కాబట్టి కొంచెం అలా నర్వస్గా ఉన్నా. సో గాయస్, మీరందరూ కలిసి అయితే వీడియో నచ్చినా నచ్చకపోయినా మీకు నచ్చినట్లు ఒక చిన్న కామెంట్ అయితే వేయండి. అలాగే లైక్, షేర్, కామెంట్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.